పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రేపు ఉదయం ఢిల్లీకి రేవంత్. రేపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్. హాజరవుతున్న తెలంగాణ సీఎం. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. ఇంటింటా వ్యాపారవేత్తలు రావాలన్న సీఎం. కేసీఆర్ పిటిషన్ కు నంబర్ కేటాయింపు. రేపు హైకోర్టులో విచారణకు రానున్న కేసీఆర్ పిటిషన్. ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని పిటిషన్. సినీ కార్మికుల సమ్మెపై సర్కార్ ఫోకస్. సమస్యను పరిష్కరించాలని రేవంత్ ఆదేశం. ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం. యూరియాపై రాజకీయ రచ్చ. ప్రభుత్వ వైఫల్యమంటూ విపక్షాల విమర్శలు. సవాళ్లు కాదు, పరిష్కారం కావాలన్న తుమ్మల. స్టీల్ ప్లాంట్ పై అపోహలు సృష్టిస్తున్నారు. ప్రైవేటీకరణ జరగదంటున్న పల్లా. సీఎం 16 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం చేశారన్న బొత్స. జూనియర్ ఎన్టీఆర్ కు సారీ చెప్పాలి. అనంత ఎమ్మెల్యేకి అభిమానుల డిమాండ్. చంద్రబాబును కలిసిన దగ్గుపాటి. బుడ్డా రాజశేఖర్ పై ఫారెస్ట్ సిబ్బంది ఆగ్రహం. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణ. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసుకు డిమాండ్. పెన్షన్లపై వైసీపీ దుష్ప్రచారం. అమరావతిపై బురద జల్లే ప్రయత్నం. వరదకు గత ప్రభుత్వమే కారణమన్న పార్థసారథి. నన్ను ఎదుర్కోలేక సస్పెండ్ చేయించారు. రాజకీయాలను మడత పెట్టేందుకే వచ్చాను. దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. కాకినాడ టీడీపీ ఆఫీసులో కొట్లాట. అధ్యక్ష పదవిపై ఇరు వర్గాల మధ్య వివాదం. అనంతలక్ష్మి, శెట్టి ప్రభాకర్ వర్గాల పరస్పరం దాడులు. మెదక్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. మంత్రి వివేక్ సంచలన కామెంట్స్. అందరూ కలిసి నడవాలని సూచన. తిరుమలలో అన్య మతస్థులపై కీలక నిర్ణయం. మరో ప్లేస్ కు పంపేందుకు చర్యలు. అవసరమైతే వాలంటరీ రిటైర్మెంట్. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీతో చర్చలు సఫలం. కేబుల్ ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయం. సర్కార్ సానుకూలంగా ఉందన్న ఇంటర్నెట్ ప్రొవైడర్స్. ప్రకాశం బరాజ్ దగ్గర ఉధృతంగా కృష్ణమ్మ. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. లంక గ్రామాల్లో భయాందోళనలు. భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద. కరకట్ట స్లూయిస్ లీక్. ఆగ్రహించిన కలెక్టర్. వరద నీటిని మోటార్లతో తోడుతున్న అధికారులు. ఢిల్లీ సీఎంపై దాడి కేసులో చురుగ్గా దర్యాప్తు. సీఎం ఇంటి ముందు రెక్కీ చేసిన గుజరాతీ. మానసిక పరిస్థితి బాగోలేదన్న కుటుంబం. లోక్సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నామన్న అమిత్ షా. బిల్ ప్రతులను చింపేసిన విపక్ష ఎంపీలు. సంవిధాన్ సదన్లో ఇండి కూటమి భేటీ. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలన్న ఖర్గే. విపక్ష ఎంపీలకు వినతి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్. 4 సెట్లు దాఖలు చేసిన రాధాకృష్ణన్. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.